దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జనవరి నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. పౌలు గారు చక్కని వాక్యాన్ని ఎఫెసీయుల సంఘానికి రాసినటువంటి ఈ యొక్క మధురమైన వాక్యము ప్రేమ గురించి చక్కగా ఆయన వివరిస్తున్నారు. ప్రియులారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ప్రేమ గురించి తెలుసుకుంటున్నాము. ఆ ప్రేమకు లోతు ఎంతో, పొడవు ఎంతో, వెడల్పు ఎంతో, ఎత్తు ఎంతో లెక్కలగట్టలేనటువంటి విశాలత కలిగినటువంటి మధురమైన ప్రేమ యేసు ప్రభువు వారిది. మనం ఆ ప్రేమ గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు మానవాళి పాపబంధములో ఇరుక్కుపోయి దేవునికి వ్యతిరేకులై ఆయన ఆజ్ఞలకు అవిధేయులై పాపానికి దాసులైనట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవుల మీద ప్రేమ కలిగిన వాడైనందున దేవునిచే పంపబడిన క్రీస్తు ప్రభువు వారు తన రక్తాన్ని అర్పించి మనుషులందరి పాపక్షమాపణను విడుదల చేసి మానవాళికి కలిగించినటువంటి విమోచన గురించి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 24లో వివరించబడింది. క్షమాపణ పాపాన్ని తుడిచివేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ మనుషులు దేవుని వైపు తిరిగేలా, వారు దేవుణ్ణి మరలా అంగీకరించేలా చేస్తుంది. క్షమాపణ అనేది అది మన హృదయంలో భద్రపడాలి. అది మనుషులందరిలో అంతటి ప్రేమ కలిగి ఉంటే దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఎంత ఆనందపడతాడో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు మనలను పాప విముక్తులను చేయుటకు గాను శిలువరానుపై తన రక్తాన్ని చిందించినారు గాన మనము ఆయన మూలముగా క్రీస్తు యేసునందున్న వారమే. క్రీస్తు వారి రక్తము మనలో గల నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఇంత ప్రేమ గల తండ్రి మన ఎడల జరిగించిన ఈ గొప్ప త్యాగమును బట్టి మనమందరము ప్రేమ, వినయము, క్షమాగుణాలు కలిగి దేవుని ఆరాధించుచు మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఇంతటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేమందరము తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను నమ్ముకొని మేము ప్రభువా నీవు చూపెట్టినటువంటి ప్రేమకు మేము గుర్తించి భయభక్తులు కలిగి మేము కూడా ఒకరికొకరము ప్రేమతో నాయన మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.